కి స్వాగతం. దోచుకు తింటున్న ప్రైవేటు వైద్యులు. ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, పుట్టగొడుగుల ప్రైవేటు ఆసుపత్రులను పర్యవేక్షించని జిల్లా వైద్యాధికారులు. రోగి కన్నీరు, ఆసుపత్రులకు నోట్లు. చికిత్స పేరుతో లక్షల్లో వసూలు. ఆసుపత్రుల వ్యాపార కేంద్రాలు. నయం కంటే నష్టమే ఎక్కువ. గుట్టుగా లింగ నిర్ధారణ, అబార్షన్ల మాఫియా. ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీకి అడ్డుకట్ట ఎక్కడ? టెస్టుల పేరుతో మోసం, ప్రజలపై ఆర్థిక బాధుడు. ఆసుపత్రిలో రోగి మరణిస్తే డీల్, లోపల పరిహారం, బయటకు మౌనం. అధికారుల నిర్లక్ష్యం, ఆసుపత్రుల ఆగడాలకు రెక్కలు. ప్రైవేటు ఆసుపత్రులపై మంత్రి, కలెక్టర్ ప్రత్యేక నిఘా తప్పనిసరి. డాక్టర్ అంటే దేవుడి తర్వాత అన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం, దోపిడీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. రోగిని బిజినెస్ గా చూసే ధోరణి పెరుగుతుండటంతో వైద్య రంగం ప్రతిష్ట క్షీణిస్తోంది. నిజంగా వైద్యం కోసం వెళ్లిన వారు డబ్బు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయి బయటకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య రంగం రోజు రోజుకు దోపిడీకి వేదిక అవుతోంది. సామాన్య ప్రజలు రోగాలు నయం అవుతాయన్న ఆశతో అడుగు పెడితే ప్రైవేటు ఆసుపత్రులు డబ్బు వేటకు కేంద్రాలుగా మారాయి. సాధారణ రోగాలు, చిన్న హెల్త్ ప్రాబ్లమ్ కి కూడా అడ్మిట్ చేస్తూ లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. రోగి ప్రాణం కాపాడాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు అన్నట్లుగా రకరకాల పరీక్షలు, స్కాన్లు, టెస్టులు, ఆపరేషన్లు పేరిట వసూలు చేస్తున్నారు.